ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అసలు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఇది ఇంటాంజిబుల్ ప్రాపర్టీలో ఒక టైప్ అనమాట. అసలు ఇంటాంజిబుల్ ప్రాపర్టీ అంటే ఏంటి, టాంజిబుల్ ప్రాపర్టీ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సో టాంజిబుల్ ప్రాపర్టీ అంటే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఇది ఒక ఫిజికల్ అసెట్స్ అనమాట. ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అంటే ఉదాహరణకి మనకి ల్యాండ్, బిల్డింగ్, బైక్, ఇవన్నీ కూడా ఫిజికల్ అసెట్స్ అనమాట. సో వీటికి ఒక ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఇంటాంజిబుల్ ప్రాపర్టీ అట్లా కాదు, దీనికి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదన్నమాట. ఇది ఒక లీగల్ అసెట్స్గా మాత్రమే పరిగణించబడుతుంది. సో చూడండి, ఇవి ఫిజికల్ అసెట్స్, ఇవి ల్యాండ్, బిల్డింగ్, బైక్. బట్ ఇక్కడ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు. సో వాటినే ఇంటాంజిబుల్ ప్రాపర్టీ అని పిలుస్తారు. అటువంటి ఇంటాంజిబుల్ ప్రాపర్టీలో ఒకటే ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అన్నాం. అసలు ప్రాపర్టీ ఉన్న చోట రైట్స్ కంపల్సరీ ఉండాలి. రైట్స్ లేకపోతే ఆ ప్రాపర్టీకి ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. ఉదాహరణకి ఇక్కడే చూద్దాం. సో ల్యాండ్, బిల్డింగు, బైకు, కారు, మార్కరు, బోర్డు, ఇటువన్నీ కూడా ఒక ఫిజికల్ ప్రాపర్టీ అనమాట. ఈ ఫిజికల్ ప్రాపర్టీ ప్రతి దానికి మీద మనకి రైట్స్ ఉంటాయి. ఉదాహరణకి ల్యాండ్ చూడండి, మనకు ఒక ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ మీద మనకి ఎటువంటి రైట్స్ ఉంటాయి? సో మనకి దాన్ని ఎవరికైనా అమ్మేసుకోవచ్చు, దాని మీద ఏదైనా బిల్డింగ్ కట్టుకోవచ్చు, లేదంటే ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చుకోవచ్చు. ఇవేనా రైట్స్? అంతేకాదు, బయట వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. అదేంటి? ఇప్పుడు మన ల్యాండ్లోకి ఎవరైనా సరే దౌర్జన్యంగా వచ్చారనుకోండి, దౌర్జన్యంగా వచ్చి వాళ్ళు బిల్డింగ్ కట్టేసుకుంటే పరిస్థితి ఏంటి? మన బిల్డింగ్లోంచి మన బిల్డింగ్ ఉంది. సో మన బిల్డింగ్లోకి ఇంకెవరైనా వచ్చేస్తే దౌర్జన్యంగా మన పరిస్థితి ఏంటి? నా బైక్ ఉంది, నా బైక్ని ఎవరైనా దొంగతనం చేస్తే, సో వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా కొన్ని రైట్స్ ఉండాలి కదా. సో నా ల్యాండ్లోకి ఎవరైనా సరే అక్రమంగా దౌర్జన్యంగా వచ్చేస్తే నేను వారి మీద క్రిమినల్ ట్రెస్పాస్ కేసు వేసుకుంటాను. సో అలాగే నా బిల్డింగ్లో కూడా ఎవరైనా సరే దౌర్జన్యంగా వస్తే నేను వాళ్ళ మీద కూడా క్రిమినల్ ట్రెస్పాస్ కేసు వేస్తాను. సో నా బైక్ ఎవరైనా దొంగతనం చేస్తే థెఫ్ట్ కేసు వాళ్ళ మీద వేస్తాను. సో ఇటువంటి అంటే నా ప్రాపర్టీకి డ్యామేజ్ కలగకుండా, నా ప్రాపర్టీకి నష్టం కలగకుండా నాకు రైట్స్ ఉన్నాయి ప్రొటెక్ట్ చేయడానికి. మరి ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్కి కూడా రైట్స్ ఉన్నాయి. సో ఈ టాంజిబుల్ ప్రాపర్టీకి అంటే ఈ యొక్క ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉన్నటువంటి ప్రాపర్టీస్కి ఎట్లాగైతే రైట్స్ ఉన్నాయో, ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కూడా అట్లాగే రైట్స్ ఉంటాయి. అసలు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏంటి? మనకు పేరులో ఉంది ఇంటెలెక్చువల్ అంటే హ్యూమన్ మైండ్ ద్వారా క్రియేట్ చేయబడినటువంటి ఒక అవుట్పుట్, అది ఏ ఫామ్ అయినా కావచ్చు. సో హ్యూమన్ మైండ్ ద్వారా క్రియేట్ చేయబడినటువంటి అవుట్పుట్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అని పిలుస్తారు. ఆ ప్రాపర్టీకి ఉన్నటువంటి రైట్సే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అసలు ఆ ప్రాపర్టీస్ ఏంటి? ఈ రైట్స్ ఈ ప్రాపర్టీని ఎలా ప్రొటెక్ట్ చేస్తాయో ఒకసారి తెలుసుకుందాం అనమాట. ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో మొదటిది కాపీ రైట్స్. సో ఈ కాపీ రైట్లో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. అందులో ఒకటి లిటరరీ, ఆర్టిస్టిక్, మ్యూజికల్ అనమాట. సో లిటరరీలో పోయమ్స్, నోవెల్స్, బయోగ్రఫీస్, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అండ్ కంప్యూటర్ డేటాబేస్ ఇట్లా ఉంటాయి. ఆర్టిస్టిక్ వచ్చేసరికి డ్రాయింగ్స్, పెయింటింగ్స్, స్కల్ప్చర్, త్రీ డీ స్కల్ప్చర్, ఫోటోగ్రఫీ. సో మ్యూజికల్ వచ్చేసరికి కాంబినేషన్ ఆఫ్ మెలోడీస్. చూడండి, వీటన్నిటిని క్రియేట్ చేసినటువంటి ఒక ఆథర్ అయితే ఉంటారు. సో ఒక పోయం రాసినటువంటి ఆథర్ కానీ, నోవెల్స్ రాసినటువంటి ఆథర్ కానీ, బయోగ్రఫీస్ రాసినటువంటి ఆథర్ కానీ, అలాగే ఒక పెయింటింగ్ వేసినటువంటి ఆథర్, ఒక స్కల్ప్చర్ గీసినటువంటి ఒక ఆథర్, ఒక ఫోటోగ్రఫీ తీసినటువంటి ఒక ఆయన, నెక్స్ట్ ఒక మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి ఒక మ్యూజిషియన్. వీళ్ళందరూ కూడా వీటి మీద కనుక అంటే వాళ్ళ మైండ్ నుంచి వచ్చినటువంటి ఈ అవుట్పుట్కి కనుక వీళ్ళకి రైట్ లేదనుకోండి, వీటిని మిగతా వాళ్ళందరూ కూడా కాపీ చేసేటటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశం లేకుండా వీళ్ళకి, ఆ ఆథర్కి ఈ కాపీ రైట్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి. ఎవరైనా సరే ఈ లిటరీ వర్క్ని కానీ, ఆర్టిస్టిక్ వర్క్ కానీ, ఈ మ్యూజికల్ వర్క్ని కానీ కాపీ చేయాలనుకుంటే కనుక ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆ ఆథర్కి అమౌంట్ పే చేసి అతని నుంచి కాపీ రైట్స్ని ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ కాపీ రైట్స్ ఎప్పటి వరకు, లైఫ్ టైమా, ఎంతవరకు ఉంటాయి? అక్కడ డ్యూరేషన్, పర్టికులర్ డ్యూరేషన్ అయితే ఉండాలి కదా. ఎప్పటి వరకు అంటే దీని డ్యూరేషన్ లైఫ్ టైమ్ ఆఫ్ ది ఆథర్, అంటే ఆథర్ బతుకున్నంత వరకు అతనికి రైట్స్ ఉంటాయి. అట్లాగే ప్లస్ 60 years, అతను చనిపోయిన తర్వాత ఒక 60 సంవత్సరాల వరకు కూడా ఆ డ్యూరేషన్, ఆ కాపీ రైట్స్ అనేవి అతనికి ఉంటాయి అనమాట. అంటే అతని లీగల్ హెయిర్స్కి ఆ రైట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇందులో సెకండ్ది పేటెంట్ రైట్స్ అనమాట. పేటెంట్ రైట్స్ ఎవరికి వర్తిస్తాయంటే ఎవరైతే న్యూ ప్రోడక్ట్ని లేదా న్యూ ప్రాసెస్ని ఇన్వెంట్ చేస్తారో, అంటే అప్పటి వరకు భూమి మీద లేని ఒక వస్తువుని తయారు చేస్తారో వాళ్ళకి ఈ పేటెంట్ రైట్స్ ఇవ్వబడుతుంది అనమాట. సో వాళ్ళకి ఈ పేటెంట్ రైట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో కాపీ ఉండకూడదు, అంటే ఆల్రెడీ ఉన్న వస్తువుని కాపీ చేయకూడదు. రీఅరేంజ్మెంట్, ముందుది వెనక ముందు పెట్టి కొత్త ప్రోడక్ట్ తయారు చేశానని మాత్రం చెప్పకూడదు అనమాట. ఎక్స్క్లూడ్ డిస్కవరీ, అంటే ఆల్రెడీ భూమి మీద ఉంది, అది అప్పటి వరకు ఉందని ఎవరికీ తెలియదు. సో ఉన్నదాన్ని తీసుకొచ్చి
చెప్పడం దాన్ని డిస్కవరీ అంటారు. దానికి పేటెంట్ రైట్స్ అనేవి వర్తించవు. ఎందుకంటే ఈ పేటెంట్ రైట్స్ వర్తించాలంటే ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్‌కి ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఉండాలి. అంటే అది ఇండస్ట్రియల్ అప్లికేషన్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. అంటే అదొక ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ అయి ఉండాలి. సో దీనికి డ్యూరేషను 20 ఇయర్స్. అంటే ప్రోడక్ట్ తయారు చేసినటువంటి అంటే కనిపెట్టబడిన తర్వాత ఒక 20 సంవత్సరాల వరకు అతనికి దీని మీద పేటెంట్ రైట్స్ అయితే ఉంటాయి. ఎవరైనా ఒక వ్యక్తి ఇతను కనిపెట్టినటువంటి వస్తువుని తయారు చేయాలనుకుంటే కనుక ఇతని దగ్గర నుంచి ఈ పేటెంట్ రైట్స్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో పేటెంట్ రైట్స్ తీసుకోవాలంటే అతనికి అమౌంట్ ఏదో ఒకటి పే చేసి పేటెంట్ రైట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో మూడవది ట్రేడ్ మార్క్. సో ట్రేడ్ మార్క్ ఏంటంటే ఒక కంపెనీ తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ని ఇతర కంపెనీలు తయారు చేసినటువంటి అదే ప్రోడక్ట్స్తో కొంచెం డిఫరెన్షియేట్ చేస్తుందన్నమాట. అంటే దానికి దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటనేది చెప్తుంది ఈ ట్రేడ్ మార్క్. ఈ ట్రేడ్ మార్క్ ఎలా ఉంటుందంటే ఒక నేమ్ ఫార్మాట్ ఉండొచ్చు, లేదంటే ఒక లోగోలో ఉండొచ్చు, లేదంటే ఒక సింబల్ని చూడొచ్చు, లేదంటే ఒక ఇమేజ్ అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్, ఇప్పుడు కోకోకోలా అనేది ఉందనుకోండి. సో నేమ్ కోకోకోలా. సో కోకోకోలా అనే ఒక ట్రేడ్ మార్క్ని చూడగానే మనకి ఏమర్థమవుతుంది? సో కోకోకోలా ఆ బాటిల్ యొక్క షేప్ ఎలా ఉంటుంది, ఆ కోకోకోలా టేస్ట్ ఎట్లా ఉంటుంది, ఈ కోకోకోలా యొక్క టేస్ట్ మిగతా కంపెనీస్ యొక్క సేమ్ ప్రోడక్ట్స్ తో ఎలా డిఫరెన్షియేట్ అంటే దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనేది మన మైండ్లోకి వస్తుందన్నమాట ఈ నేమ్ చూడగానే. సో నెక్స్ట్ లోగో. ఇప్పుడు ఒక టాటా లోగో ఉందో చూద్దాం. టాటా లోగో, ఇప్పుడు టాటా లోగో చూడగానే టాటా కార్స్ ఉన్నాయి. సో టాటా కార్స్ మిగతా కంపెనీ యొక్క కార్స్ టాటా కార్లకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, ఇట్లా ఈ ట్రేడ్ మార్క్ చూసి మనం ఒక కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ని ఇతర కంపెనీ యొక్క ప్రోడక్ట్స్తో ఎలాంటి వ్యత్యాసాలు ఉన్నాయనేది తెలుసుకోవడానికి ఈ ట్రేడ్ మార్క్ అనమాట. నెక్స్ట్ డ్యూరేషన్ ఏంటంటే దీనికి 10 ఇయర్స్ ఉంటుంది. సో 10 ఇయర్స్ తర్వాత ప్రతి 10 ఇయర్స్కి రెన్యువల్ చేయించుకోవడం తప్పనిసరి అనమాట. ఈ ట్రేడ్ మార్క్ ఏ కంపెనీ అయితే పెట్టుకుందో ఆ కంపెనీ తప్ప ఏ కంపెనీ కూడా ఆ ట్రేడ్ మార్క్ అనేది యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేస్తే అది చట్టరీత్యా నేరం. సో దానికోసమని ఏ కంపెనీ అయితే ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేసుకుందో ఆ కంపెనీకి వీళ్ళు కాంపెన్సేషన్ పే చేయాల్సి ఉంటుంది. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో నాలుగోది జాగ్రఫికల్ ఇండికేషన్. సో జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఇవి దేనికి ఇస్తారంటే ఈ ఒక్క పర్టికులర్ ప్రాంతంలో ప్రొడ్యూస్ చేయబడినటువంటి గూడ్స్ అనమాట. అంటే వాటికి ఒక స్పెషల్ క్వాలిటీ ఉండాలి. ఆ ప్రాంతంలో ఉండేటటువంటి గూడ్స్కి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటే వాటికి జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది ఇస్తారన్నమాట. సో ఎట్లాంటివంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అయి ఉండొచ్చు, లేదంటే న్యాచురల్గా అయి ఉండొచ్చు, లేదంటే మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ అయినా అయి ఉండొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొల్హాపూర్ చెప్పుల్స్. ఇవి కొల్హాపూర్లో చెప్పుల్స్ ఉంటాయి, అక్కడ వాటి ఫేమస్ అనమాట. అక్కడ చెప్పుల్స్ చాలా ఫేమస్. సో అందువల్ల వాటికి జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది ఇవ్వబడింది. అవి ఆ ప్రాంతంలో మాత్రమే తయారు చేయబడతాయి. నెక్స్ట్ తిరుపతి లడ్డు. ఇవి తిరుమలలో మాత్రమే తయారు చేయబడతాయి, ఇంకెక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి లేదన్నమాట. సో జాగ్రఫికల్ ఇండికేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఆ ప్రాంతంలో తప్ప అవి ఇంకెక్కడ తయారు చేయడానికి వీలు లేదనమాట. నెక్స్ట్ బాస్మతి రైస్. సో అలాగే ధర్మవరం శారీస్, సో డార్జిలింగ్ టీ, వీటన్నిటికీ కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ వచ్చింది. అంటే ఆ ప్రాంతంలో వాటికి ఒక స్పెషల్ క్వాలిటీ ఉందన్నమాట. సో ఆ ప్రాంతంలో తప్ప ఇంకెక్కడ కూడా వాటిని ప్రొడ్యూస్ చేయడానికి లేదు. సో ఇతర పేర్లు పెట్టడానికి కూడా లేదనమాట. నెక్స్ట్ది ఇండస్ట్రియల్ డిజైన్. అంటే ఒక ఇండస్ట్రీ తన ప్రోడక్ట్కి సంబంధించి కొన్ని డిజైన్స్ తయారు చేస్తుంది. సో ఆ డిజైన్ కూడా మిగతా డిజైన్తో పోలిస్తే ఒక వ్యత్యాసం ఉంటుంది అనమాట. ఉదాహరణకి షేప్ కానీ, లేదంటే ఒక ప్యాటర్న్ కానీ. సో అది 3D అవ్వచ్చు, లేదంటే 2D అవ్వచ్చు. ఉదాహరణకి కోకోకోలా బాటిల్ షేప్. సో అది ఓన్లీ కోకోకోలాకి మాత్రమే చెందుతుంది అనమాట. సో దాని యొక్క ఈ కోకోకోలా యొక్క డిజైను ఆ బాటిల్ యొక్క షేప్ అనమాట. ఈ షేప్ని మరి ఏ ఇతర కంపెనీ కూడా కాపీ చేయడానికి లేదనమాట. సో దీని డ్యూరేషన్ వచ్చేసరికి 10 ఇయర్స్ అయిపోయిన తర్వాత 5 ఇయర్స్ రెన్యువల్ అయితే చేయించుకోవాలి. నెక్స్ట్ది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఒక ఇండస్ట్రీ కొన్ని విషయాల్లో ఒక ఇన్ఫర్మేషన్ని చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుద్ది అనమాట. ఉదాహరణకి ఆ కంపెనీ యొక్క ఫార్ములా, అంటే ఆ ప్రోడక్ట్ యొక్క ఫార్ములా కావచ్చు, లేదంటే కంపెనీకి ఉన్నటువంటి క్లయింట్ లిస్టులు కావచ్చు, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కావచ్చు, లేదంటే కంపెనీ యొక్క ఆ బ్లూ ప్రింట్స్ కావచ్చు, లేదంటే స్పెషలైజ్డ్ టెక్నిక్స్ ఏవైనా కావచ్చు, ఇదంతా కూడా ఒక కాన్ఫిడెన్షియల్గా ఉంచుద్ది అనమాట. సో దీనికి రైట్ ఉంటుంది. ఇవి ఎవరు కూడా కాపీ చేయడానికి కూడా లేదనమాట. దీని డ్యూరేషన్ ఏంటంటే ఈ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్ అనుకోండి, జస్ట్ 1 to 5 ఇయర్స్. అంటే ఆ టర్మ్ పూర్తయిపోగానే, ఎప్పుడైతే ఆ కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోద్దో వాళ్ళు డిస్క్లోజ్ చేస్తారు. ఆ డిస్క్లోజ్ చేసిన 1 to 5 ఇయర్స్లో ఎప్పుడైనా సరే అది రైట్ అయిపోతుంది. నెక్స్ట్ దాని డ్యూరేషన్ అయిపోతుంది. కొంచెం లాంగ్ ప్రాజెక్ట్ అనుకోండి, సో టెర్మినేషన్ అంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 to 5 ఇయర్స్కి, సో 3 to 5 ఇయర్స్లో దాని యొక్క డ్యూరేషన్ కంప్లీట్ అవుతుంది. లేదంటే చూడండి కొన్ని కంపెనీస్ ఏంటంటే లైఫ్ లాంగ్ కూడా ఆ సీక్రెట్ని దాచుకుంటాయి. సో అటువంటి వాటికి లైఫ్ టైం ప్రొటెక్షన్ అయితే ఉంటుందన్నమాట.
ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని కాపాడేటటువంటి యాక్ట్స్ ఇవి. సో కాపీరైట్ యాక్ట్ ఏమో మనకి 1957లో, అలాగే పేటెంట్ రైట్స్ యాక్ట్ ఏమో 1970, ట్రేడ్ మార్క్స్ యాక్ట్ ఏమో 1999, జాగ్రఫికల్ ఇండికేషన్స్ యాక్ట్ 1999, అలాగే ఇండస్ట్రియల్ డిజైన్ యాక్ట్ ఏమో 2000లోనూ వచ్చాయన్నమాట. సో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కోసం స్పెషల్గా ఎటువంటి యాక్ట్స్ లేవు, కానీ సో ఇవన్నీ కూడా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కాపాడడం కోసం వచ్చినటువంటి యాక్ట్స్ అనమాట. సో ఇలాగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని కాపాడడం కోసం కొన్ని చట్టాలు అయితే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అనేవి అంత ఈజీ కాదు. ఒక ప్రోడక్ట్ అంటే హ్యూమన్ మైండ్ క్రియేట్ చేసేటువంటి ఒక అవుట్పుట్ రావాలంటే కనుక చాలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. దానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, అలాగే చాలా వరకు అమౌంట్ కూడా ఖర్చు అవుతుంది. అందులో ఎన్నో రకాల ఫెయిల్యూర్స్ రావచ్చు, దానికి చాలా పేషెన్స్ కావాలి. సో ఇవన్నిటిని దాటుకుని ఒక ప్రోడక్ట్ కనుక ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందంటే వాళ్ళు చాలా కష్టపడినట్టు అనమాట. సో వాళ్ళ కష్టానికి తగిన ఫలితం కోసమే ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేవి తీసుకురావడం జరిగింది.